పోలవరం ప్రాజెక్టు నిధులను సద్వినియోగం చేయాలి, గడువులోపుగా పూర్తి చేయాలని సిఆర్ పార్టీ సూచన. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల ప్రాజెక్ట్ అయిన పోలవరం పనులు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టుగా భావిస్తున్న పోలవరం పనుల్లో ఆలస్యం, నిధుల వినియోగంపై సిఆర్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టుపై కేంద్రం ఇచ్చిన నిధులను సరైన రీతిలో వాడాలని, గడువులోపే ప్రాజెక్టును పూర్తి చేయాలని పార్టీ నేతలు ప్రభుత్వానికి సూచించారు. సిఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పోలవరం కోసం భారీగా నిధులు విడుదల చేసింది. కానీ ఆ నిధులు సద్వినియోగం జరగడం లేదు. ప్రాజెక్టు పనులు ఆలస్యం అవుతుండటంతో ఖర్చులు మరింత పెరుగుతున్నాయి. వారు హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు రాజకీయ లాభాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం ప్రారంభించబడింది కాబట్టి ప్రభుత్వ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి నదీ నీటిని రాష్ట్రంలోని పొడి ప్రాంతాలకు మళ్లించవచ్చు. లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తాగునీటి సమస్యలు తగ్గుతాయి. విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇంత కీలకమైన ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పోలవరం ప్రాజెక్టు పనులు 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తి కావాలి. ఈ గడువు మించితే కేంద్రం నుంచి నిధులు ఆలస్యం అవుతాయని హెచ్చరించింది. ఇదే విషయాన్ని సిఆర్ పార్టీ ప్రస్తావిస్తూ, ఇంకా సమయం వృధా చేయకూడదు, ప్రతి నెల పనులు పురోగతి నివేదికను ప్రజలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద కొన్ని భాగాల్లో పనులు జరుగుతున్నాయి. కాఫర్ డ్యాం వద్ద చిన్న గుంతలు ఏర్పడడం, పునర్వాస పనుల్లో ఆలస్యం, కాల్వ నిర్మాణంలో సాంకేతిక సమస్యలు వంటి అంశాలు పనులను నెమ్మదింపజేస్తున్నాయి. సిఆర్ పార్టీ ప్రతినిధులు ఈ విషయంపై మాట్లాడుతూ, ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలి, పని ఆగిపోతే నష్టపోయేది ప్రజలే, కేంద్రం ఇచ్చిన ప్రతి రూపాయిని వృధా కాకుండా వాడాలని తెలిపారు. ప్రజలు కూడా ఈ విషయంపై స్పందిస్తున్నారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు ప్రాంతాల రైతులు అంటున్నారు, పోలవరం పూర్తయితే మాకు సాగునీరు వస్తుంది. సంవత్సరాలుగా వేచి చూస్తున్నాం. ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తే మాకు జీవనోపాధి మారుతుంది అని అన్నారు. గోదావరి జిల్లాలోని ప్రజలు కూడా కోరుతున్నారు, ప్రాజెక్టు కోసం ఇచ్చిన నిధులు వేరే పనులకు వాడకూడదు. ఈ డబ్బు ప్రజల భవిష్యత్తుకు సంబంధించిందని అన్నారు. సిఆర్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి 3 ముఖ్య సూచనలు ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన ప్రతి రూపాయిని ప్రాజెక్టు పనులకే వినియోగించాలి. పనుల పురోగతిని ప్రజలకు పారదర్శకంగా తెలియజేయాలి. గడువులోపుగా అన్ని దశలను పూర్తి చేయాలి. తద్వారా కేంద్ర నిధులు నిలిచిపోకుండా చూడాలని అన్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుపై చర్చలు మళ్లీ చురుకుగా సాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవల సమావేశంలో ఈ ప్రాజెక్టుపై చర్చించినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య జల విభజన సమస్యలను పరిష్కరించే క్రమంలో పోలవరం కూడా కీలక అంశంగా మారింది. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ప్రాణాధారం. ప్రజల ఆశలు, రైతుల కలలు ఈ ప్రాజెక్టు పైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే సిఆర్ పార్టీ చెప్పినట్టుగా ప్రాజెక్టు నిధులను సద్వినియోగం చేయాలి. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల ప్రయోజనం దృష్టిలో ఉంచి పనిచేయాలి. ప్రభుత్వం ఈ సూచనను పాటిస్తే పోలవరం ప్రాజెక్టు సమయానికి పూర్తవుతుంది. లేకపోతే మరోసారి ఆలస్యం ప్రజల భవిష్యత్తును దెబ్బతీసే అవకాశం ఉంది.
నారా లోకేష్ ముంబై పర్యటన, పెద్ద కంపెనీలతో సమావేశాలు, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు అందజేసే ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ సభ్యుడు నారా లోకేష్ ముంబైలోని పెద్ద వ్యాపార సంస్థలతో సమావేశం చేయడానికి వచ్చారు. ఆయన సీఎం ఆదేశాలతో రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా తమ భేటీలు నిర్వహించారు. ఈ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా మరియు వ్యాపార వర్గాల్లో పెద్ద ఆసక్తి కలిగించాయి. లోకేష్ ముంబైలో పలువురు ప్రముఖ సిఇఓ కంపెనీలతో కలిసి సమావేశాలు నిర్వహించారు. ఈ భేటీలతో ఆయన రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు, భూ విధి, శ్రమ విధానాలు, పన్ను సౌకర్యాల గురించి వివరాలు ఇవ్వగా కంపెనీలు పెట్టుబడులకు అవసరమైన సమాచారం తీసుకున్నారు. రాష్ట్రం ఎక్కడ పెట్టుబడులకు అనుకూలంగా ఉందో తొలి ప్రతిపాదనలు ఆయన వెల్లడించేశారు. సమావేశాల్లో ప్రధానంగా మిగిలిన రంగాలపై జోరుగా చర్చ జరిగింది. సోలార్ మాడ్యూల్స్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాల ఉపకరణలు, డేటా సెంటర్లు, ఈ విధుల తయారీ మరియు అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. లోకేష్ తీర ప్రాంతాల్లో పరిశ్రమల కోసం సరఫరా గొడుగు, పోర్ట్ సౌకర్యాలు, విద్యుత్ అందుబాటు వంటి ప్రత్యేక విధానాలను అందిస్తామనే విషయాన్ని హైలైట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలు ప్రతిపాదించింది. వాటిలో ప్లగ్ అండ్ ప్లే తయారీ పార్కులు ఏర్పాటు చేయడం, భూమి నిధుల ప్రక్రియను వేగవంతం చేయడం, అనుమతులు ఇవ్వడంలో తక్షణ సౌకర్యాలు కలిగించడం వంటి అంశాలు ఉన్నాయి. అలాగే ఒకదాని తర్వాత ఒకటి సైట్ విజిట్, తక్షణంగా చర్చలు జరిపే ప్రక్రియ గురించి కూడా ప్రస్తావించారు. బిజినెస్ వర్గాలు మొత్తం విషయాన్ని సానుకూలంగా స్వీకరించాయి. మరికొన్ని కంపెనీలు ఇంకా నిర్ణయానికి సైన్ పెట్టకపోయినా ఆయా రంగంపై పరిశీలన తీవ్రంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. వారు స్పష్టం చేసినదే పక్కా ఒప్పందాలు, ఖచ్చితమైన ల్యాండ్ టర్మ్స్, కార్మిక నిబంధనలు ఉంటే పెట్టుబడులు త్వరగా వస్తాయి. ప్రజాభిప్రాయం మిశ్రమంగా ఉంది. ఒకవైపు ఉద్యోగ అవకాశాల గురించి ప్రజలు ఆశ చూపుతున్నారు. మరొక వైపు కొంతమంది వ్యాపార వారిల మాటలు కాకుండా స్పష్టమైన ఒప్పందాలు కావాలి. రైతులు, యువత, చిన్న వ్యాపారులు అందరూ పెట్టుబడుల వల్ల నెలకొనబోయే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అని అన్నారు. ఈ సమావేశాల తక్షణ ఫలితంగా వచ్చే వారాల్లో కొన్ని కంపెనీలు సైట్ విజిట్ల కోసం ఆంధ్రప్రదేశ్కి వస్తాయని, కొన్ని కంపెనీలతో ముందస్తు చర్చలు ఎంఓయూలా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఒప్పందాలు నిజంగా అమలులోకి వస్తాయా అనే అంశం మాత్రం పక్కన పెట్టకూడదు. పారదర్శకతతో వచ్చేసరికి ప్రజలకు నిజమైన లాభం చేకూరుతుంది. నారా లోకేష్ ముంబై పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించడానికి శక్తివంతమైన ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. కానీ మాటల కంటే పనులు ముఖ్యం. ప్రభుత్వం, కంపెనీలు, స్థానిక ప్రజలు సమన్వయం వల్లే ఈ ప్రయాణం విజయవంతం అవుతుంది.
కర్నూలులో డ్రోన్ సిటీ శిలా ప్రస్తాపన. 16న ప్రధాని మోదీకి అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టును ముందుకు నెట్టబోతోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలో ప్రముఖ డ్రోన్ సిటీ పేరుతో ఒక టెక్నాలజీ హబ్ ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ శిలా ప్రస్తాపన కార్యక్రమాన్ని 16వ తేదీన నిర్వహించాలని నిర్ణయించి ముఖ్యమైన ఏర్పాట్లను తక్షణం సిద్ధం చేయమని అధికారులకు ఆదేశించారు. గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రముఖంగా ఈ ప్రాజెక్టు గురించి అన్ని వివరాలు ప్రకటించబడ్డాయి. ముఖ్యంగా చంద్రబాబు టెక్నాలజీ రంగాన్ని రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య ఏకకారకం అని భావిస్తున్నారు. ఈ డ్రోన్ సిటీ ద్వారా నియంత్రణోత్సవం సందర్భంగా ప్రదర్శన డ్రోన్ షో కూడా నిర్వహించవచ్చని భావిస్తున్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలకు అన్ని ఆవశ్యక ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. వాహన పరిధులు, భద్రత ఏర్పాట్లు, వేదిక నిర్మాణం, ఆవాస మౌలిక సదుపాయాలు లాంటి అన్ని విషయాలను ముందస్తుగానే సిద్ధంగా ఉండాలని చెప్పారు. చంద్రబాబు అధికారులతో చేసిన సమీక్షలో డైరెక్ట్ ఆర్డినేషన్ను ఇచ్చారు. అన్ని శాఖలు సమన్వయం కావాలి, పని ఆలస్యం అవ్వడాన్ని అడ్డుకోవాలని చెప్పారు. డ్రోన్ సాంకేతికతలు ప్రభుత్వ విధానాలలో, రైతు సేవల్లో, వైద్య, లాజిస్టిక్స్, ఉపగ్రహ పరిశోధనలలో ఉపయోగించడానికి ప్రణాళికలు వేగవంతం చేయాలని సూచించారు. ప్రాజెక్ట్ స్థలం, భూమి ఏర్పాటు, అవసరమైన అనుమతుల వృత్తి, విద్యుత్ మరియు నీటి సిద్ధం చేస్తున్నారు. విశ్లేషకులు చెబుతున్నారు, డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో చెప్పబడింది, కానీ ఇప్పటి వరకు స్పష్టత తక్కువగా ఉండడం వల్ల అసంతృప్తి కారణమైంది. ఇప్పుడు శిలా ప్రస్తాపన తేదీ ఖరారైందన్న మాట వార్తతో ఇది ఒక్క అడుగని అంటున్నారు. కర్నూలు ఓర్వకల్లులో 16వ తేదీన ప్రధానమంత్రి మోదీకి డ్రోన్ సిటీ శిలా ప్రస్తాపన నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ శాఖలు ముందస్తుగా పూర్తి చేయాలి. ఇది ఏపీలో టెక్నాలజీ రంగానికి పెద్ద అడుగు అవుతుంది. ప్రజలు, వ్యాపార వర్గాలు మంచి చిత్రాన్ని ఊహించినప్పుడు విజృంభ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికతో కాంగ్రెస్ చురుకుదనం. బీసీ వర్గానికి అవకాశం. మహేష్ గౌడ్ కీలక సూచనలు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై చురుకైన చర్చలు జరుపుతోంది. ఇటీవల జరిగిన సమావేశంలో పార్టీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా అభ్యర్థిత్వం బీసీ వర్గానికి ఇవ్వాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. మహేష్ గౌడ్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని సామాజిక సమతుల్యతను కాపాడేలా అభ్యర్థి ఎంపిక చేస్తాం. ఈసారి బీసీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని మరింత బలపరచాలని సంకల్పించిందని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, స్థానిక ప్రజల మద్దతు, అభ్యర్థుల సామాజిక ప్రాధాన్యత వంటి అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ లాంటి ప్రాధాన్యమైన నియోజకవర్గంలో పార్టీకి గెలుపు అవకాశాలు పెంచేందుకు ప్రజలతో మమేకమయ్యే అభ్యర్థిని ఎంపిక చేయాలి. మన పార్టీ సమానత్వం, న్యాయం, సామాజిక నిబద్ధతలను ప్రతిబింబించేలా ఉండాలని చెప్పారు. సమావేశంలో పలు నేతలు బీసీ వర్గం నుంచి కొందరి పేర్లను సూచించారు. వారిలో కొందరు ఇప్పటికే స్థానిక స్థాయిలో ప్రజాసేవలు చేసేవారే. పార్టీ ఆ నాయకుల సామర్థ్యాన్ని పరిశీలించి తుది అభ్యర్థిని ఎంపిక చేయనుంది. అదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా తెలంగాణ పీసీసీతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోంది. అభ్యర్థి ఎంపికపై చివరి నిర్ణయం త్వరలో ఏఐసీసీ ప్రకటించనుంది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. ఇది హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రఖ్యాత ప్రాంతం. ఆధునిక విద్యావంతులు, వ్యాపారవేత్తలు, యువత ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయానికి సరైన అభ్యర్థి ఎంపిక అత్యంత కీలకమవుతుంది. కాంగ్రెస్ లోపలి వర్గాల సమాచారం ప్రకారం పార్టీ జాతీయ నాయకత్వం కూడా ఈ సీటుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జూబ్లీహిల్స్ లో గెలిస్తే నగరంలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా పార్టీ బలపడుతుందని ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. ప్రజల ప్రతిస్పందన కూడా ఆసక్తికరంగా ఉంది. చాలా మంది స్థానికులు బీసీ వర్గానికి అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయం అవుతుంది. పార్టీ కొత్త ముఖాలను తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ లోపల చర్చలు ఉత్కంఠత రేపుతున్నాయి. బీసీ వర్గానికి టికెట్ ఇవ్వడం ద్వారా పార్టీ సామాజిక సమానత్వానికి అంకితమై ఉందని చెప్పవచ్చు. తుది అభ్యర్థి పేరును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఆ అభ్యర్థి ఎంపికతో కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ లో కొత్త ఉత్సాహం వస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.
హైదరాబాద్ రాయగుండెం ప్రభుత్వ భూముల వేలం. ఎకరానికి రికార్డు ధర. ప్రభుత్వానికి 2,914 కోట్ల భారీ ఆదాయం. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతమైన రాయగుండంలో ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియ భారీ ఎత్తున పూర్తయింది. ఈ వేలంలో భూములు ఊహించని స్థాయిలో ధరలు సాధించాయి. మొత్తం 18.67 ఎకరాల భూమి అమ్మకంలో 177 కోట్ల గరిష్ట ధర నమోదవ్వగా మొత్తం ఆదాయం 2,914 కోట్ల వరకు చేరిందని భూశాఖ అధికారులు వెల్లడించారు. ఈ వేలం ప్రభుత్వం నిర్వహించిన అత్యంత విజయవంతమైన భూముల అమ్మకాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. రామగుండం ప్రాంతం నగరానికి దగ్గరగా ఉండడం, రహదారుల అనుసంధానం మెరుగ్గా ఉండడం, ఐటీ సంస్థలు మరియు హౌసింగ్ ప్రాజెక్టులకు మంచి డిమాండ్ ఉండడం వంటి కారణాల వల్ల భూమిపై తీవ్ర పోటీ నెలకొంది. వేలం నిర్వహణను తెలంగాణ ప్రభుత్వ రియల్ ఎస్టేట్ శాఖ పర్యవేక్షించింది. ప్రతి ఎకరానికి ఆశించిన దానికంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువ ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. కొంత భూమి ఎకరానికి 9 నుండి 10 కోట్ల దాకా విక్రయించబడింది. వేలం ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని అధికారిక వర్గాలు చెబుతున్నారు. ప్రతి బిడ్డర్కు సమాన అవకాశాలు ఇవ్వబడ్డాయి. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుతూ ప్రైవేట్ పెట్టుబడులకు మార్గం సగం చేస్తోంది అని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. రాయగుండం భూముల వేలంలో ప్రధానంగా హౌసింగ్, కమర్షియల్ మరియు ఐటీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొన్నాయి. హైదరాబాద్లోని కొన్ని ప్రముఖ సంస్థలు, దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు కూడా ఆసక్తి చూపారు. అధికారులు చెబుతున్న ప్రకారం ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ మౌలిక సదుపాయాల అభివృద్ధికి, హౌసింగ్ ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణ, పబ్లిక్ యూటిలిటీ అభివృద్ధి కోసం వినియోగించనున్నారు. ప్రజల మధ్య కూడా ఈ వేలం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ భూములను అమ్మడం కంటే వాటిని అభివృద్ధి చేయడం మంచిదని కొందరు చెబుతుంటే, ఇంకొంతమంది మాత్రం ప్రభుత్వానికి ఈ విధంగా ఆదాయం రావడం శుభపరిణామం అని అంటున్నారు. పరిశ్రమ వర్గాలు ఈ పరిణామాన్ని సానుకూలంగా స్వాగతిస్తున్నాయి. రాయగుండం వంటి ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టులు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం మరింత బలోపేతం అవుతుందని ఒక బిల్డర్ అభిప్రాయపడ్డాడు. అయితే కొన్ని సామాజిక సంస్థలు మాత్రం ప్రభుత్వ భూముల అమ్మకాలపై నియంత్రణ విధించాలని కోరుతున్నాయి. ప్రజా భూములను పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వకుండా సామాన్య ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా వాటిని వినియోగించాలని వారు చెబుతున్నారు. రాయగుండం భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని ప్రజల సంక్షేమానికి వినియోగిస్తే నగర అభివృద్ధి వేగవంతం అవుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ప్రాంతం త్వరలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హబ్గా మారే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.